ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకమ్మా కీర్తి ఇలా చేశావు? న్యూస్ చూశానమ్మా. ఆ న్యూస్ చూడగానే నేనే బాధపడ్డాను. అసలు రాత్రి ఏం జరిగింది? నిన్న సాయంత్రం గుడికెళ్ళి పంతులు గారితో మాట్లాడి వెళ్తుంటే ఎవరో పోకిరి వెధవలు నా వెంట పడ్డారు సార్. సమయానికి దేవుళ్లాగా ఈయనొచ్చి కాపాడారు సార్. ఈయన గనక లేకుంటే నా బతుకు ఏమైపోయిండేదో సార్. అట్లా కాకుండా కాపాడినాడు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు ఇట్ట ఈ పని చేసుండావు? ఎందుకంటావేంటి రుక్మిణి? అక్కడ జరిగిందొకటైతే ఈ పేపర్లో రాసింది మరొకటి. పవిత్రంగా గుడికెళ్ళి తిరిగొస్తున్న ఒక అమాయకురాలు గురించి అపవిత్రంగా రాశారు. పోకిరి వెధవుల నుంచి కాపాడిన మన రాజు గురించి నీచంగా రాశారు. అలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయి అయినా ఇంతకంటే ఏం చేస్తుంది రుక్మిణి? చూడమ్మా, మన తప్పు లేకపోయినా మన మీద ఏదైనా నింద పడితే అది మన తప్పు కాదమ్మా, అవతల వాళ్ళ తప్పు. ఎవరో చేసిన తప్పుకి నువ్వు శిక్షించుకోవడం ఏంటమ్మా? ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ఎలా చంపేయాలని ఆలోచించాలి గాని నువ్వే చనిపోవాలనుకుంటే ఎలా అమ్మా? నా గురించి అందరూ తప్పుగా అనుకుంటుంటే నేనే తప్పు చేయలేదని నన్ను నమ్మే ఒక్క మనిషి కూడా నా చుట్టూ లేనప్పుడు నేను ఇంతకంటే ఏం చేయగలను సార్? నువ్వు ఏ తప్పు చేయలేదు, మా అందరికీ తెలుసు. నీకు మేమంతా ఉన్నాం. అమ్మా కీర్తి, సీఎం గారు చెప్పిన పెళ్లి సంబంధం గురించి నేను నీతో చెప్పాను కదమ్మా. ఆ రాజే ఈ రాజు. అంటే నీ రాజే నిన్ను కాపాడుకున్నాడమ్మా. అమ్మ కీర్తి, ఈ సంఘటన జరిగిందని జాలితో అడగట్లేదు, ఒక సీఎం హోదాలో ఉండి అడగట్లేదు, ఒక సాధారణమైన తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను. మా రాజుని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనమ్మా? లేదు, ఇష్టం లేదని చెప్పు కీర్తి. అడుగుతున్నారు కదా, చెప్పమ్మా. అమ్మ కీర్తి, రాజుకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాజుకి భార్యగా, నా మనవడికి అమ్మగా ఉండడానికి నీకెలాంటి అభ్యంతరం లేకపోతే చెప్పమ్మా. ఇవన్నీ అడగడానికి ఇది రైట్ ప్లేస్ కాదని తెలుసు, కానీ నేను ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఇదే నాకు రైట్ టైం అని అడుగుతున్నానమ్మా. సార్, ఎవ్వరూ లేని నాకు మీరంతా ఉన్నారనే ధైర్యం ఇచ్చారు సార్. కుటుంబం లేని నాకు మీ కుటుంబంలో స్థానం ఇవ్వాలనుకున్నారు. నా గురించి ఇంతలా ఆలోచించే వాళ్ళని నేనెందుకు కాదనుకుంటాను సార్? తెలియని అమ్మాయి ప్రమాదంలో ఉంటేనే కాపాడాలనుకునే రాజు తన సొంత మనిషిని ఎలా చూసుకుంటాడో తెలుస్తుంది సార్. ఇలాంటి రాజుని నేనెందుకు కాదనుకుంటాను సార్? రాజుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే సార్.
అయ్యా, రాజు కీర్తిలు కలవడం మనమొకలా అనుకుంటే ఆ దేవుడు ఇంకోలా కలిపాడు. రాజు గురించి ఏం చెప్పకుండానే రాజు గురించి కీర్తికి అర్థమయ్యేలా చేశాడు ఆ దేవుడు. ఇంకా రాజు గురించి మనం ఏం చెప్పక్కర్లేదయ్యా. మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారు పంతులు గారు. ఈ పెళ్లి జరగదు. ఆ దేవుడికి ఈ విషయం కూడా తెలుసు. ఆ విషయం తొందరలోనే మీకు తెలిసేలా చేస్తాడు. అదే దేవుడు. డాక్టర్ గారు, కీర్తిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? 1 అవర్ అబ్జర్వేషన్ తర్వాత తీసుకెళ్ళొచ్చు సార్. 1 డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కీర్తిని మాతో పాటు మా ఇంటికే తీసుకెళ్తాను. అలాగే సార్. ఆ అమ్మాయిని పరామర్శించడానికి స్వయంగా సీఎం గారే రావడంతో ఈ కేసు ఎటువైపు వెళ్తుందని ఆసక్తిని రేపుతున్నాయి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సీఎం గారు, ఈ కేసుని సెటిల్మెంట్ చేసుకున్నారా? మీ అల్లుడు వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ అమ్మాయికి మీరెలా న్యాయం చేయబోతున్నారు సార్? చూడండి, మీడియా అంటే నాకు చాలా గౌరవం. ఏ విషయమైనా చాలా స్పీడ్గా జనాల్లోకి చేరుతుంది అంటే అది కేవలం మీడియా వల్లే సాధ్యం. ఈ అమ్మాయి విషయంలో కూడా అదే తప్పు జరిగింది. అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయి మాటల్లోనే వినండి. చెప్పమ్మా. చెప్పండి. చెప్పండి. నా పేరు కీర్తి. నేనొక అనాథని. నాకు అయిన వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఆ దేవుడు మాత్రమే. ఎప్పట్లానే గుడికెళ్ళి తిరిగి వస్తుంటే కొందరు పోకిరిగాళ్ళు నా వెంట పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఈయన నా ప్రాణాన్ని కాపాడారు. చిరిగిన దుస్తుల్లో ఉంటే ఆయన షర్ట్ ఇచ్చి నా మానాన్ని కాపాడారు. సీఎం గారికి భయపడి అబద్ధం చెప్తున్నారు ఎందుకమ్మా? ఇలా చెప్పమని సీఎం గారు మిమ్మల్ని భయపెట్టారా? అంటే కేసు నీరు కార్చడానికి డబ్బాస్ చూపించారా? ఏంటి తమ్ముడు, వింటున్నాం కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు?